హాయ్ వెజర్స్ ఈ రోజు మరొక సరికొత్త వీడియో మేము ముందుకు వచ్చాము. అదేంటంటే ఏపీలో ఎలక్షన్ కోడ్ అనేది మొదలైందనమాట. అదేంటంటే ఆల్రెడీ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆల్రెడీ ముగిచాయి అనమాట. మన కౌంటింగ్ కూడా ఈరోజు జరుగుతుంది. అయితే ఇది ముగించుకోతోలకే మనకి ఇంకో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట ఏపీలో. అదేంటంటే ఎమ్మెల్యే స్థానాల కోటాలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనమాట మనకి రిలీజ్ అయినాయి. ఏపీలో 5 ఎమ్మెల్సీ ఖాళీలు ఏర్పడ్డాయి అనమాట ఎమ్మెల్యే కోటాలో. అలాగే తెలంగాణలో కూడా ఒక 5 ఏర్పడ్డాయి అనమాట. అధికారికంగా చూసుకుంటే ఏపీలో వచ్చేసి 162 బలం ఉంది కాబట్టి ఎమ్మెల్యేల బలం కూటమి బలం ఉంది కాబట్టి 5 స్థానాలు దాదాపు మన కూటమి అభ్యర్థులకే వస్తాయి అనమాట. అందులో భాగంగా మొట్టమొదటిగా చెప్పే మెయిన్ విషయం ఏంటంటే ఎమ్మెల్సీ ఆశావాహులు ఒక 5 ఎమ్మెల్యే కోటాలో ఉన్నాయి కాబట్టి అందులో 5 వచ్చేసి ఒకటి ఖచ్చితంగా జనసేనకి కేటాయిస్తున్నారు. అది ఆల్రెడీ మనకి ఒక 2 నెలల క్రితం మనకి అనౌన్స్మెంట్ చేశారన్నమాట. నాగబాబు గారిని ఎమ్మెల్సీ కోటాలో తీసుకొని మినిస్టర్ పదవి ఇవ్వాలని ఆల్రెడీ మన చంద్రబాబు గారు సీఎం గారు నిర్ణయించారు. అంటే జనసేనకు ఒక స్థానం అయిపోయిందన్నమాట. రెండో స్థానం బీజేపీకి వస్తుందని అంటున్నారు. బీజేపీ నుంచి గోరెంట్ల మాధవ్ అనేది టాక్ వినపడుతుంది. ఇంకా అధికారంగా ఫైనల్ కాలేదన్నమాట. అది ఇంకోటి ఏంటంటే ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ అనమాట. 3వ తారీఖు 20వ తారీఖు ఎలక్షన్ అనమాట. మరి 5 ఎమ్మెల్యే కోటాలో ఎవరెవరు అంటే జనసేన నుంచి ఒకటి అయిపోయింది. బీజేపీకి ఒక సీటు ఇస్తారని కూటమి ఒప్పందంలో భాగంగా బీజేపీకి ఒకటి ఇస్తారని అధికారిక సమాచారం అనమాట. అయితే మెయిన్ 3 అని అనమాట. ఆ 3 సీట్ల కోసం టీడీపీ నుంచి బాగా ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. మరి ఎవరెవరికి ఇస్తారు నాకు తెలిసిన రాజకీయ పరిజ్ఞానం ప్రకారం ఎవరెవరికి ఇస్తారని చెప్పబోతున్నాను అనమాట. ముఖ్యంగా కృష్ణా జిల్లా నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఖచ్చితంగా ఒక సీటు ఉంటుంది అనమాట. అది ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే దాదాపు ఎన్టీఆర్ జిల్లా నుంచి ఒక సీటు ఖచ్చితంగా ఉండబోతుందని అది నా ఆలోచన అనమాట. అది ఎవరంటే బాగా ఈ ఒక్క సీటు కోసం 3 పోటీ పడుతున్నారు. ఆల్రెడీ మనకి బుద్ధ వెంకన్న ఒకటి, అలాగే బుద్ధ వెంకన్న తర్వాత దేవినేని ఉమా 2024 ఎలక్షన్లో దేవినేని ఉమా పోటీ చేయకుండా తన సీట్ని త్యాగం చేశాడు. దేవినేని ఉమా తర్వాత వంగవీటి రాధాకృష్ణ. ఈ 3 పేర్లు అధికారికంగా మనకి అంటే అధికారికంగా అనౌన్స్మెంట్ చేయకపోయినా ఈ 3 పేర్లు బాగా ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట. వీళ్ళలో ఎక్కువ వీళ్ళు 3లో ఖచ్చితంగా ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. ఆ ఇచ్చే అవకాశంలో ఎవరెవరికి మెండుగా ఉన్నాయంటే ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వచ్చేసి ఆల్రెడీ ఎమ్మెల్సీగా చేశారు. గత వైసీపీ హయాంలో విజయవాడ నగరబొడ్డున దాదాపు వైసీపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు చేశారు. ఒక్కోసారి పక్షులు తన మీద 30 దాకా కేసులు నమోదయ్యాయి. దాదాపు లోకేష్ని మంత్రివర్గంలో తీసుకోవాలనే డిమాండ్ కూడా ఆయన చేశాడు అనమాట మొట్టమొదటిగా. కాకపోతే ఈయనకు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆల్రెడీ ఎమ్మెల్సీ కోట ఆయనకి ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్సీ కోటాలో ఆల్రెడీ ఎమ్మెల్సీగా చేశారు కాబట్టి ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ కాబట్టి అతనికి దాదాపు సీటు రాకపోవచ్చు అనే అవకాశం ఉందన్నమాట. అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్సీగా చేశారు కాబట్టి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మరి ఇంకో సీట్ ఏంటంటే దాదాపు దేవినేని ఉమా వచ్చేసి మన కృష్ణా జిల్లాలో అమరావతిలో కృష్ణా జిల్లాలో చాలా ఒకప్పుడు మన కృష్ణా జిల్లాకి పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారన్నమాట. మరి తన పదవిని దాదాపు వైసీపీ నుంచి వచ్చిన మైలవరం సీటును కూడా త్యాగం చేసుకొని వసంత కృష్ణ ప్రసాద్కి త్యాగం చేసుకొని చాలా మంది దేవినేని ఉమా ఖచ్చితంగా పార్టీ మారుతాడు ఈసారి సీటీ లేదు అనుకున్నారు. ఏమైనా సరే ఆయన కూడా ప్రెస్ మీట్లో చెప్పి అధిష్టాన నిర్ణయం నా శిరోధాన్యం, నేను అధిష్టానానికి కట్టుబడి ఉన్నా, నేను ఏ పార్టీలో చేరను అని అనుకున్నారన్నమాట. అన్నట్టుగానే ఇప్పటి వరకు పార్టీలో స్తబ్దగా ఉండి ఏమాత్రం తన పని తాను చేసుకుంటున్నాడు అనమాట. అది విధేయుడు యొక్క నిదర్శనంగా మారిపోయారని చూపించాడు అనమాట. చాలా ఉద్యమాలు కూడా పాల్గొన్నారు. మైలవారాన్ని కానీ తర్వాత గొల్లపూడి అథవా విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలా తిరుగుబాటు ఉద్యమాలు కూడా చేశాడు అనమాట వైసీపీ గవర్నమెంట్లో. అతని పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఇంకో పేరు ఏంటంటే వంగవీటి రాధాకృష్ణ కాపు సమాజానికి చెందిన వ్యక్తి. గతంలో ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి కొద్దిపేట తాడుతూ ఓడిపోయారు. తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు. తర్వాత ఇప్పుడు టీడీపీలో పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు టీడీపీలో తన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అతనికి కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీట్ ఇస్తారని అనుకుంటున్నారు. అయితే వీళ్ళలో ఈయన కాపు సమాజానికి చెందిన వ్యక్తి కాబట్టి మరి ఇతను కూడా ఇస్తారన్న టాక్ నడుతుంది. మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. వీళ్ళలో మెండుగా నాకు తెలిసిన రాజకీయ పరిజ్ఞానం ప్రకారం వీళ్ళలో మెండుగా దాదాపు దేవినేని ఉమా ఫస్ట్ వరుసలో ఉన్నారు. దేవినేని ఉమాకి ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నారు. అది
సామాజిక వర్గం పరంగా వచ్చేసి దేవినేని ఉమ, లేదు ఇంకో సామాజిక వర్గంగా అంటే ఇంకో సామాజిక వర్గం అంటే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మనకు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ప్రజారాజ్యం జనసేన అధినేత ఉన్నారు కాబట్టి తన కాపు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవాలనే ఆలోచనతో ఒకవేళ ఉంటే టీడీపీ గవర్నమెంట్ ఒకవేళ ఉంటే ఖచ్చితంగా మనకి వంగవీటి రాధాకృష్ణ గారికి ఇచ్చే అవకాశాలునే లేదు. అధిష్టానానికి కట్టుబడి ఉన్నారు, ఎమ్మెల్యే సీటుని త్యాగం చేశారు అని ఏమాత్రం ఆలోచిస్తే ఒకవేళ అధిష్టానం ఖచ్చితంగా దేవినేని ఉమాకే ఫస్ట్ కోటాలో ఇవ్వచ్చు. సెకండ్ ఛాన్స్ వచ్చేసి రాధాకృష్ణకి ఛాన్స్ ఇవ్వచ్చు. అంటే ఎన్టీఆర్ జిల్లాలో ఖచ్చితంగా ఒక సీటు ఎమ్మెల్యే కోట అయిపోయింది అనమాట. ఇంకో 2 సీట్లు ఉన్నాయి అనమాట. ఇంకో 2 సీట్లు ఉన్నాయి. అంటే జనసేనకు ఒకటి పోగా బీజేపీకి ఒకటి పోగా ఆల్రెడీ ఎన్టీఆర్ జిల్లా నుంచి ఒక ఎమ్మెల్సీ కోటా పోగా ఇంకో 2 సీట్ల కోసం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన సీటును త్యాగం చేశాడు అనమాట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తన సీటును త్యాగం చేసి తన విజయంలో కీలక పాత్ర పోషించిన మన పిఠాపురం ఎమ్మెల్యే కూడా ముందు వరుసలో ఉన్నారు. ఎందుకంటే అధిష్టానానికి కట్టుబడి ఉన్నాడు అని కూడా మొదట్లో అలిగినా కూడా చంద్రబాబు గారు నిర్ణయంతో చంద్రబాబు నాయుడు పిలిచి బుజ్జగించడంతో ఇది మన కూటమి నిర్ణయం కాబట్టి కూటమి గెలవాలి, వైసీపీని పార్టీని ఎలాగైనా ఓడించాలి కాబట్టి కూటమిని గెలిపించాలంటే మీరు నిలబడాలి పిఠాపురంలో అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి వెన్నంటూ ఉండి తన విజయంలో కీలక పాత్ర పోషించారనమాట. మరి ఆ పేరు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే నాకంటే నా కోసం సీటుని త్యాగం చేశాడు కాబట్టి బేవారులో పోటీ చేశారు, ఎట్టవేళ గాజువాకలో పోటీ చేస్తారు అనుకొని కొత్త నియోజకవర్గాన్ని ఎన్నుకొని పిఠాపురం వెళ్ళారు పవన్ కళ్యాణ్. మరి పిఠాపురంలో తన సీటుని త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారికి కేటాయించారు కాబట్టి దాదాపు వర్మ గారికి కూడా ఒక ఛాన్స్ ఉండొచ్చు అనిపిస్తుంది. పిఠాపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వర్మ గారికి కూడా ఒక స్థానం ఉండొచ్చు అనిపిస్తుంది. ఇంకో స్థానం కోసం డిమాండ్ ఉందన్నమాట. జవహర్ పేరు గట్టిగా వినపడుతుంది. మరి చూడాలి. నాకు తెలిసి 2 స్థానాలు అయితే నేను చెప్పగలను. ఒకటి ఎన్టీఆర్ జిల్లా నుంచి ఒకటి ఖచ్చితంగా చెప్పవచ్చు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారి గురించి కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ 2 సీట్లు అనేది ఖచ్చితంగా అయిపోద్ది. నాకు తెలిసిన రాజకీయ పరిజ్ఞానం ప్రకారం ఈ 2 అయితే. ఇంకో స్థానం వచ్చేసి జవహరు. ఇంకా చాలా మంది టీడీపీలో ఆశావాదులు చాలా మంది ఉన్నారు కాబట్టి మరి ఎవరెవరికి ఇస్తారు అనేది చూడాలి. ఇది ఈ నెల 20 ఆల్రెడీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలు ముగించిన తర్వాత అధిష్టాన సీఎం దీనిపై నిర్ణయం తీసుకుంటాడు. ఆల్రెడీ బీజేపీ నుంచి ఒక నిర్ణయం అయిపోయింది. ఆల్రెడీ జనసేన నుంచి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. 2 నెలల క్రితమే నాగబాబు గారికి ఫిక్స్ అయిపోయింది అనమాట. ఎమ్మెల్యే కోటాలో నాగబాబు గారికి కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారన్నమాట. మరి టీడీపీ నుంచి మాత్రమే అధికార పార్టీ టీడీపీ నుంచి మాత్రమే ఎవరెవరు నిర్ణయించాలనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అనమాట. మళ్ళీ లోకేష్ పరంగా అయితే ఎమ్మెల్సీ బొద్ద వెంకన్నకే కొద్దిగా అంత ఛాన్స్ ఉంటుంది. లోకేష్ నిర్ణయం కనుక తీసుకుంటే మరి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటే మటుకి దాదాపు దేవినేని ఉమాకి లేదంటే వంగవీటి రాధాకృష్ణకి బై ఛాన్స్ ఉండొచ్చు. వీళ్ళిద్దరిలో ఉండొచ్చు. ఎట్టకేలకి ఏదైనా ఎన్టీఆర్ జిల్లాలో 3 పోటీ పడుతున్నారు. ఈ 3లో వచ్చేసి గట్టి పోటీ ఉంది. మరి అధిష్టాన నిర్ణయం ఏ విధంగా ఉంటుందో మనం చూడాలి అనమాట. పిఠాపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా రేసులో ఉన్నారు. మరి వీళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్సీ కోటాలు ఆల్రెడీ అయిపోతే ఇంకా వేరే కోటాలు ఇవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఆల్రెడీ మిగతా వాళ్ళందరికీ వివిధ పదవుల్లో నామినేటెడ్ పదవులు ఇచ్చారు కాబట్టి మిగిలిన ఇల్లే కాబట్టి మెయిన్ ప్రముఖులు ఖచ్చితంగా వెళ్ళినాయి. ఈ పదవులతో ఖచ్చితంగా న్యాయం చేస్తారని అనిపిస్తుంది అనమాట. చూడాలి. మరి కొద్ది రోజుల్లో ఏపీ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నుకోబోతున్నారు అనేది చూడాలి. ఇదండి. మీరు కూడా మీకు టీడీపీ నుంచి ఎవరెవరు ఎమ్మెల్సీగా కోటాలో రేసులో ఉన్నారు మీకు తెలిస్తే, మీ రాజకీయ పరిజ్ఞానం ప్రకారం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఒక 2-3 పేర్లు చెప్పా. బుద్ధ వెంకన్న, తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, తర్వాత దేవినేని ఉమ, ఎన్టీఆర్ జిల్లా నుంచి దేవినేని ఉమ, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వంగవీటి రాధాకృష్ణ. ఈ 4 పేర్లు చెప్పా. ఈ 4లో మరి ఎవరికి వస్తుందో మీరే ఛాన్స్ ఆలోచించి చెప్పండి. మీరు కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.